హలో ఎవ్రీవన్. గ్రీన్ చట్నీ మనకి ఎన్నో రకాల చాట్ ఐటమ్స్లోకి ఉపయోగపడే గ్రీన్ చట్నీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం ముందుగా 1 కప్పు కొత్తిమీర కడిగి రెడీగా పెట్టుకున్నాను. సగం కప్పు పుదీనా ఆకు 2 కలిపి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత మనకి రుచికి సరిపడా పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లము, 2-3 వెల్లుల్లి రెబ్బలు, ఇవి కూడా మిక్సీ జార్లో వేశాను. తర్వాత 12 నుంచి 15 జీడిపప్పు సగం చేసినవి. దీనివలన చాలా రిచ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది గ్రీన్ చట్నీకి. దీని బదులు పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే క్యాష్యూస్ వేయటం వల్ల చాలా స్మూత్గా ఉంటుంది గ్రీన్ చట్నీ అనేది. 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని బరగ్గా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. నిమ్మరసం వేయటం వలన గ్రీన్ కలర్ అనేది బ్రైట్గా వస్తుంది చాలా. దేనికన్నా సరే మనము నిమ్మరసం యాడ్ చేయటం వలన ఆ కలర్ ఇంకా బ్రైట్గా అవుతుంది. చూడండి, ఇలాగా బ్రైట్ గ్రీన్ కలర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను ముందే నీళ్లు పోయలేదు. ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అనేది చూసుకుని ఇప్పుడు నీళ్ళు యాడ్ చేయాలి. ముందే యాడ్ చేస్తే ఎక్కువ తక్కువ అయిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి, ఇలాగా క్రీమీగా గ్రీన్ చట్నీ రెడీ అయింది. ఇలా పేస్ట్ ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనము బర్గర్ మధ్యలో రాయడానికి కానీ శాండ్విచ్కి కానీ కరెక్ట్గా ఉంటుంది. మన దగ్గర ఏ కారణంగా అన్నా ఎక్సెస్గా ఉంటే గ్రీన్ చట్నీ అవి చిన్న జిప్లాక్ కవర్స్లో వేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి అవసరమైనప్పుడు ఆ జిప్లాక్ కవర్ని కాసేపు బయట తీసి పెడితే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వాడుకోవచ్చు. కానీ ఒకసారి తీసినప్పుడు ఒక ప్యాకెట్ యూస్ చేసేస్తే దాని టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఫ్రీజర్లో పెట్టకుండా, సగం వాడింది మళ్ళీ పెట్టకుండా ఒకసారి పూర్తిగా వాడేసేయాలి. కేవలం ఆకు మిగతా దినుసులతో మనం గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు కదా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. జీడిపప్పు కానీ పుట్నాల పప్పు కానీ వేయకుండా ఈ పప్పు వేయటం వలన ఒక పేస్ట్ లాంటి కన్సిస్టెన్సీ తీసుకొస్తుంది. ఇది వేయకపోతే నీరు పైకి తేలిపోతుంది. మనం గ్రీన్ చట్నీ చేసిన తర్వాత నీరు పైకి తేలిపోయి కింద మిగతాదంతా ఉండిపోతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా అప్లై చేయడానికి రాదు ఎప్పుడైనా శాండ్విచ్ బర్గర్కి. అందుకని చెప్పి కంపల్సరీ ఏదన్నా పప్పులు వేసుకోవాలి.